నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇది ఒక ఉదాహరణ. ఇంకా భగవద్గీత 15వ అధ్యాయం 7వ శ్లోకం. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన మనఃషష్టానింద్రియాని ప్రకృతిస్థాని కర్షతి. ప్రతి జీవి నాలో భాగమే, మమైవాంసో అని చెప్పారు. కాబట్టి మనం అందరం ఆయన అంశలం కాబట్టి ఆయన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది, ఆయన్ని కలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అలాగే భగవద్గీత చదవాలి. చదవక ఎన్నో చిన్న పిల్లోడు బాగా వైరల్ అయింది, మీరు చూసుంటారు. హలో అన్నారు వాళ్ళు. ఆ హిందీ ప్రోగ్రామ్ చేస్తారే శిల్పా శెట్టి వాళ్ళు, ఏదో సూపర్ డాన్సర్స్ ఉంది, పేరు నాకు తెలీదు. ఆ పిల్లవాడిని చిన్న పలకి లాంటి దాని మీద తీసుకొచ్చారు. అండ్ అక్కడ ఉండే యాంకర్ హలో అనగానే క్యూట్ బాయ్, హార్డ్లీ 2 years, హాయ్ హలో చూడు హరే కృష్ణ బోలో. వాళ్ళు ఇంకా ముక్కును వేలుసుకున్నారు, సంబరపడ్డారు. ఆ వీడియో చూస్తే మీరు ఆనందపడతారు. ఆ పిల్లవాడిని ఆ యాంకర్ అడిగింది, భగవద్గీత మనకు ఎలా ఉపయోగపడుతుంది? చాలా అందంగా చక్కగా చెప్పాడు. వాట్ ఇస్ యువర్ నేమ్ అంటే ఐ యామ్ భాగవత దాస్ బ్రహ్మచారి అని చెప్పి ఆయన వివరించాడు. మనం ఏదన్నా షాప్కి వెళ్తే ఒక బొమ్మ కొంటే ఆ బొమ్మ ఎలా వాడాలో ఒక మాన్యువల్ ఇస్తారు. అలా భగవద్గీత మనకి మాన్యువల్. చాలా సింపుల్గా చెప్పాడు కదా. వాళ్ళ కళ్ళని లోటే తక్కువ. చిన్న పిల్లోడు ఎందుకు అంత హరి ఏంటి అని అడిగారు. ఆ పిల్లవాడు చెప్పాడు, పదం పదం అత్విపదం. ఇది భాగవతంలోది, 1వ స్కందంలోది. ఎవ్రీ స్టెప్ ఈజ్ డేంజర్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్. ఈ ప్రపంచంలో, ఈ భౌతిక ప్రపంచంలో ప్రతి అడుగు ప్రమాదమే. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఇంకా టైం ఉందనేవాడు ఫూల్. ఫినిష్. ఎప్పుడు ఎందుకు వచ్చామో అది ఫినిష్ చేయాలి. ఎందుకంటే రేపు నీ చేతిలో లేదు, నెక్స్ట్ మమిట్ నీ చేతిలో లేదు. పాడుతూ పాడుతూ అలా ఒరిగిపోయిన వారు, డ్యాన్స్ చేస్తూ నేలకు ఒరిగిపోయిన వారు, జిమ్ములో ఎక్సర్సైజ్ చేస్తూ నేలకు ఒరిగిపోయిన వారు, తింటూ, ఎవరో ఏదో వీడియో వచ్చింది, హోటల్లో ఆర్డర్ ఇచ్చాడు ఆయన, ఆర్డర్ వచ్చింది, దాని మీద పడిపోయాడు, లేవలే. కాబట్టి నిత్యం సన్నిహితో మృత్యు. మన చుట్టూనే తిరుగుతూ ఉంటుంది, మనతో ఉంటుంది నీడలా. అసలు మనం ఎప్పుడు వచ్చామో అది అప్పుడే. ఇది మీకు మెడిసిన్ కొంటాం కదండి, దాని మీద పైన ఏం రాస్తారు? ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. పైన ఎంఎఫ్డి ఉందా, దాని కింద ఎక్స్పైరీ డేట్ ఇచ్చారుగా. దీనికి కూడా ఉంది ఎక్స్పైరీ డేటు. అది మనకి తెలియక హాయ్ బ్రో అని ఐబ్రోలు ఎగరేస్తూ ఉంటాం. మనం ఉంటాము అనుకుంటూ ఉంటాం. దీనికి భారతంలో ధర్మరాజు చెప్పాడు, మనం చదవం, ఎలా బాగుంటాం? ఆయన అడిగారు యక్షుడు, ప్రపంచంలో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అన్నారు. మనం ఏవో చెప్తుంటాం, అవి ఇవి ఏవో 7 వింతలు 6 వింతలని. కానీ ఆయన వింతల్లోకి ఎలా వింత చెప్పాడు. హాని హాని భూతాని గచ్చంత్యమాలయం దినే దినే. రోజు భూతాలు, భూతాలు మీన్స్ జీవులు, రోజు జీవులు యమలోకం వెళ్ళిపోతున్నాయి. ఇది చూస్తున్నాడు వీడు, వీడు చూస్తున్నాడు, వింటున్నాడు. పల్నావారు పోయారంట, పల్నావారు చనిపోయారు, వీడు కూడా చూస్తుంటాడు కొందరిని ప్రత్యక్షంగా. మనం చూడొచ్చు. కొన్ని నెలల క్రితం చంద్రమోహన్ అని ఆయన వెళ్ళిపోయారు, దానికి ముందు చలపతిరావు అని ఆయన వెళ్ళిపోయారు, దానికి ముందు కృష్ణరాజు, వాళ్ళందరినీ మనం ఎన్ని సినిమాలు చూసాము, ఎన్నిసార్లు వాళ్ళని ప్రత్యక్షంగా కూడా చూసాం. ఎక్కడికి వెళ్ళేది వాళ్ళు? మహేష్ బాబు వాళ్ళ అన్నయ్య, మహేష్ బాబు ఆ విషయంలో మనం చాలా అతనికి పాపం అన్నయ్య, అమ్మ, నాన్న అంతా 1 yearలో వెళ్ళిపోయారు. కాలం ఒక్కొక్కరిని తీసుకుపోతుంది. కానీ మూర్ఖుడు ఏమనుకుంటా అంటే నేను ఉంటాను అనుకుంటాడు వీడు. వాళ్ళ తర్వాత మనం ముందో వెనకో. అందుకనే మన పెద్దలు, మన ఆచార్యులు
మనకి ఎన్నో పాటల్లో, పద్యాల్లో, శ్లోకాల్లో, కథల్లో ఎన్నో చెప్పారు. ధర్మరాజు చెప్పాడు, రోజు ఇలా వెళ్ళిపోతున్నా నేనుంటాను అని వీడు అనుకుంటూ ఉంటాడే, కిమ్ ఆశ్చర్యపరం, ఇంతకంటే వింత ఏమన్నా ఉందా అని. అందుకే అన్నమయ్య బాధపడుతూ చెప్పారు ఏమంటే, ఎంతకాలము కదా ఈ దేహధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళుంటావు నువ్వు? ఎన్నాళ్ళున్నా ఇందులో చింతా పరంపరల చిక్కుపడవలసే. కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎలా జీవితాన్ని గడపాలో మన పెద్దవాళ్ళు చెప్పారు. ప్రాతకాలే ద్యూత ప్రసంగ, మధ్యాహ్నేతు స్త్రీ ప్రసంగ, రాత్రౌ చోర ప్రసంగేన కాలో గచ్చతి ధీమతాం. అంటే ఏమిటి? పొద్దున్నే జోతం గురించి మాట్లాడుకోవాలట, మధ్యాహ్నం స్త్రీ గురించి, రాత్రి దొంగతనాల గురించి. ఇలా మాట్లాడుకుంటూ బుద్ధిమంతులైన వారు కాలం గడుపుతారు. ఇక్కడ ఏమన్నా బుద్ధి ఉందా అసలు? అన్నీ చెడ్డవన్నీ చెప్పి బుద్ధిమంతులు కాలం గడపడం ఏమిటి కదా? సింక్ అయిందా? అవును కదా. దానికి పెద్దవాళ్ళు వివరం ఇచ్చారు. ద్యూత క్రీడ అంటే ఏమిటమ్మా? జోదం. ఈ జోదం బాగా ఫేమస్ అయిన గ్రంథం ఏది? మహాభారతం. ప్రాతకాలము అంటే మన జీవితంలో మొదటి 25 ఏళ్ళు. ఈ లోపల భారతం పూర్తి చేయాలి, 1,00,000 శ్లోకాలు. రెండోది స్త్రీ ప్రసంగం. స్త్రీ ప్రధానంగా ఉన్న కావ్యం ఏది? రామాయణం. శభాష్. సీతాయాశ్చరితం మహత్ ఇది రామాయణం. కాబట్టి నీకు 50 ఏళ్ళు వచ్చే లోపల రామాయణం పూర్తి చేసేయాలి. ఇప్పుడు జోతక్రీడ ఆడడం వలన, ఆ తప్పు జరగడం వలన ఎన్ని ఇబ్బందులు పడ్డారు గొప్పోళ్ళే. నేను విన్నాను, నువ్వు ఎందుకు రాలేదు అని అడిగారట కృష్ణుడిని. ధర్మరాజు వాళ్ళు అక్కడ ఓడిపోయే ఇబ్బందులు పడుతున్నారు కదా, నువ్వు రావాలి కదా అన్నారు. ఫ్రెండ్షిప్ అయినా ఉంది కదా, ఏ బంధుత్వమో ఇంకోటి, నువ్వైతే రావాలి కదా అన్నారు ఎవరో. నేను వచ్చేవాడినే, ధర్మరాజు రావద్దన్నాడు. ఇప్పుడు మన విల్లుకి భగవంతుడు ప్రయారిటీ ఇస్తాడు, మన విల్లుకి ఇంపార్టెన్స్ ఇస్తాడు. రమ్మంటే వస్తాడు, వద్దంటే ఊరుకుంటాడు. నీ ఇష్టం కదా, నీ ఇష్టం. కరెంటు ప్లగ్ని మనం ఎలా వాడుకుంటే బాగుంటుంది మన ఇష్టం. దానికి ఒక కెటిల్ పెట్టి వేడి నీళ్ళు చేసుకోవచ్చు, లేకపోతే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు, వేలు కూడా పెట్టి పైకి వెళ్ళచ్చు. దానికి ఏం దోషం ఉంది? భగవంతుడు అలాగా